రిలీజ్ కి 4 రోజుల ముందు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంతో హే భగవాన్ సినిమా కాస్త హే బలవంత్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ అన్ని సినిమా మీద మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అసలు హీరో తండ్రి ఏం బిజినెస్ చేస్తున్నాడబ్బా అనే ప్రశ్న టీజర్, ట్రైలర్ లో బాగా హైలైట్ అయింది. ఇక దాన్ని ఎక్కడ రివీల్ కూడా చేయకుండా డైరెక్ట్ గా థియేటర్ లోనే ఆడియన్స్ చూసి తెలుసుకోవాలనుకున్నారు. ఇక సుహాస్ కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమోషన్స్ లో హే బలవంత్ చిత్రం ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇక బ్రేకులు లేని బండిలా సీనియర్ నటుడు నరేష్ వరుసగా తన కామెడీతో నవ్వులు పోయిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నరేష్ ఉండటం కూడా సినిమాకి బాగా హైప్ తెచ్చింది. మరి అనుకున్నట్లుగా ఈ సినిమా నవ్వులు పోయించిందా? ఇంతకీ నరేష్ సినిమాలో చేసిన బిజినెస్ ఏంటి అనేది చూసేద్దాం. ఈ సినిమాలో సుహాస్ కృష్ణ పాత్రలో, అలాగే నరేష్ రావు బలవంత్ పాత్రలో, శివానీ నగరం మిత్ర పాత్రలో నటిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కృష్ణకి తన తండ్రి రావు బలవంత్ చేసే బిజినెస్ పై ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. అసలు ఏ బిజినెస్ చేస్తున్నాడో తెలియకపోయినా ఎలాగైనా పెద్దయ్యాక తన తండ్రి వ్యాపారాన్ని తానే టేకప్ చేయాలని అనుకుంటారు. కానీ బలవంత్ మాత్రం తన కొడుకుని ఎక్కడో సిటీకి పంపించి చదివిస్తాడు. అయితే కృష్ణకి మాత్రం తన తండ్రి వ్యాపారానికి వారసుడిగా ఉండాలనే కోరిక మాత్రం చావదు. ఎంత ఇంట్రెస్ట్ చూపించినా తన తండ్రి ఎందుకు తనని బిజినెస్ లోనికి రానివ్వటం లేదు అనేది కృష్ణకు అర్థం కాదు. అయితే సడన్ గా ఒకరోజు బలవంత్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిలో చేరుతాడు. బిజినెస్ టెన్షన్ వల్లే మీ తండ్రికి ఇలా అయిందని డాక్టర్ చెప్పడంతో ఇక వ్యాపారం తానే చూసుకునే టైం వచ్చేసిందని కృష్ణ డిసైడ్ అయిపోతాడు. సూటు బూటు వేసుకొని రెడీ అయి తండ్రి చేసే బిజినెస్ కి సంబంధించిన ఆఫీస్ కి వెళ్ళిన కృష్ణ అక్కడ జరిగేది బిజినెస్ కాదు, చీకటి వ్యాపారం అని చూసి అవాక్ అవుతాడు. మరి ఈ విషయం తెలుసుకున్న తర్వాత కృష్ణ పరిస్థితి ఏంటి? అసలు బలవంత్ రామ్ ఇలాంటి వ్యాపారం ఎందుకు చేస్తున్నాడు? కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయి మిత్రకి ఈ విషయం చెప్పాక ఏం జరుగుతుంది అనేదే నిజానికి ఈ కథ. ఈ కథని చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ మీద రాసుకున్నారు డైరెక్టర్. అయితే కథ ఎంత సెన్సిబుల్ అయినా కూడా అందులో నుంచి అంతే స్థాయిలో కామెడీని కూడా జనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు, కొన్ని అడల్టరేటెడ్ కామెడీ పంచులు కూడా ఉంటాయి. అయితే ఈ సినిమాకి సెన్సార్ ఇచ్చింది కూడా ఏ సర్టిఫికేట్ అనే సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ మొత్తం సుహాస్ కి తన ఫ్రెండ్ పాత్ర చేసిన కమీడియన్ సుదర్శన్ మధ్య జరిగిన సీన్లు థియేటర్లో గట్టిగానే నవ్వించాయి. ఫస్ట్ హాఫ్ పెద్దగా కామెడీ జోలికి వెళ్ళకపోయినా సెకండ్ హాఫ్ లో మాత్రం నరేష్ తనదైన టైమింగ్, నటనతో ఆడియన్స్ ని నవ్వించారు. అలాగే కొన్ని సీన్లలో ఎమోషన్ కూడా చేశారు. అయితే హీరోకి తండ్రికి మధ్య సాగిన ఫాదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. యాంకర్ శ్రవంతి చొక్కారపు ఇందులో చంపకమాల అనే పాత్రలో నటించారు. కామెడీ విషయంలో మాత్రం అందరూ నవ్వులు పోయించారు.